ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందరినీ కూడా కలవర పెడతా ఉన్నాయి. ఒకటి విద్యుత్ సంక్షోభము, రెండవది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బోర్బావుల మీద ఆధారపడి చేస్తున్నటువంటి వ్యవసాయం. కాబట్టి రైతు పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక విధిలేని పరిస్థితుల్లో మరి రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. రైతులు ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఏదైతే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పడం జరిగిందో, స్వామినాథన్ యొక్క కమిటీ సిఫార్సుల మేరకు మన రాష్ట్రంలో కూడా రైతుకు మేలు జరగాలి. ఆ విధంగా మనం ప్రధానంగా ఎదుర్కొంటే సమస్యలు ఏంటిది, మీ సలహాలు తీసుకొని మరి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో చర్చించి ప్రధానంగా చెప్పారు, మీరు గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఇవన్నీ కూడా సలహాలు బాగా ఉన్నాయి. అదే రకంగా ఈ రైతును యూనిట్గా తీసుకొని ఈ బీమా వర్తింపచేయాలి. అదే రకంగా కౌలు రైతులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి నష్టపరిహారం నేరుగా అందకపోవడం, అనేక అంశాలు కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా ఆలోచన చేసి రైతుకు మేలు జరిగే విధంగా ఏ విధానాలు చేపడితే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతోని మన కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా నేరుగా రైతులతో చర్చించి, ప్రధానంగా మనలాంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మనకు పెద్దగా ఇక్కడ కాలువలు లేవు. మరి ఈరోజు మనకున్నటువంటి బోర్ల మీద ఆధారపడి చేసే వ్యవసాయాన్ని మరి గట్టెక్కించడానికి ఖచ్చితంగా ఇవాళ రైతు కష్టపడి పంట పండిస్తే కానీ మనం తినే పరిస్థితి లేదు. కాబట్టి చాలా చక్కటి ఆలోచనలు వచ్చాయి. అంటే ఆహార అలవాట్లలో కూడా మార్పులు తీసుకురావడము, మరి మన సాంప్రదాయ పద్ధతిలో ఉండేటువంటి మరి ఈ యొక్క వ్యవసాయాన్ని కూడా అందుబాటులో తీసుకురావడం, ఇవన్నీ కూడా చక్కటి ఆలోచనలు. తప్పకుండా వెంకయ్యనాయుడు గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ ప్రాంతంతో మనకున్నటువంటి అనుబంధం దృష్ట్యా ఆ సమస్యల పట్ల అవగాహన ఉంది. కానీ మీరు ఇచ్చిన సలహాలు తప్పకుండా కేంద్రం దాన్ని పరిగణలోకి తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు వ్యవసాయం లాభసాటిగా చేర్చేదానికి ఒక కొత్త ఆలోచనతో, కొత్త మార్పులతో, విధానాలతో తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తూ మరి పాల్గొన్నటువంటి రైతులందరూ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.